కార్యముల గ్రంథంలో మరొక విషయాన్ని మనం ఆ 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గరంట ఆ పుట్టిన మొదలుకొని గుడ్డివాడు ఒక అతను ఏం చేస్తున్నాడంట, భిక్ష అడుక్కుంటా ఉన్నాడు. చెప్పుడు ఏం చేస్తున్నాడు, భిక్ష అడుక్కుంటా ఉన్నాడు. అంటే గుడ్డివాడు కాబట్టి మరి ఎవరు సహాయం చేయలేని పని చేసుకునేడు కాబట్టి ఆ దేవాలయం దగ్గర కొంతమంది విడిచిపెట్టినప్పుడు అతను భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. అయితే ఆ దేవాలయంలో కంట 3 గంటలప్పుడు, పగలు 3 గంటలప్పుడు అంట ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. అర్థమైందా? దేవాలయానికి ప్రార్థనా కాలం అంటూ ఒకటి ఉంది. ఏంటంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పగలు మనం 3 గంటలకు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం కదా. 3 గంటలకు కొన్నేళ్ళు కూడా 3 గంటలప్పుడు ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొన్నేళ్ళు కూడా ఎన్ని గంటలకు ప్రార్థన చేసేటమ్మా? పేతురు యోహానులు కూడా దేవుని ఆలయానికి ప్రార్థనకు 3 గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే రీతిగా కొన్నేళ్ళు కూడా 10వ అధ్యాయం 3వ వచనంలో 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని 3 గంటల వేళప్పుడు కొర్నేలు కూడా ప్రార్థన చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థించడం, రాత్రి 3 గంటలకు అవసరమైతే మెళుకు లేచి ప్రార్థన చేయటం చాలా శ్రేష్టమైంది అని అర్థం. ఎందుకు 3 గంటల వేళ అంటే 3 గంటల వేళ కూడా యేసుక్రీస్తు ప్రభువారంట శిలువలో తన ప్రాణం ఇచ్చాడు. ఎన్ని గంటలకు ఇచ్చాడు? ప్రాణము 3 గంటల వేళప్పుడు కూడా తన ప్రాణము మరి ఆయన పెట్టినట్లుగా లేఖనాల్లో కూడా చూస్తున్నాం. 3 గంటల వేళే చూద్దామా? చూద్దాం ఒక్క నిమిషం. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయము తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచింది. శతాధిపతి జరిగింది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచింది. దేవునికి మహిమ. చూసారా ఎప్పుడు ప్రాణం ఇచ్చాడంట? ఎన్ని గంటలకు ప్రాణం ఇచ్చాడు? 3 గంటలకు తన ప్రాణాన్ని దారపోసాడు. ప్రాణము విడిచింది. అవును, రమారమి 3 గంటల సమయంలో సూర్యుడు అదృశ్యుడయ్యాడంట. దేశమంతటా చీకటి కమ్మిందట. అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచింది. 3 గంటల వేళ చాలా శ్రేష్టమైంది. మనం తప్పకుండా 3 గంటల సమయంలో పగలైతే సమయం ఉంటే, సమయం అందరికీ ఆ సమయం దొరకదు. ఆ సమయం దొరికిన వారు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని తన ప్రాణం విడిచిన సమయం, ప్రార్థించాల్సినటువంటి సమయం. పేతురు యోహానులు ప్రార్థించినటువంటి, దేవాలయానికి వెళ్ళి ప్రార్థించిన సమయం, కొన్నేళ్ళి ప్రార్థించిన సమయం, ప్రభువారు తన ప్రాణము విడిచినటువంటి సమయం, శ్రేష్టమైన సమయం. కాబట్టి ఆ సమయాన్ని ప్రార్థించాలని లేదు, కానీ మనము తన ప్రాణమే దారపోసాడు కాబట్టి ఆ క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు శ్రేయస్కరం. మా ప్రభువారు ఈ సమయంలో తన ప్రాణం మన కోసం దారపోసాడని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితానికి మేలు. నీతిమంతుని మరణం కదా, మన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా
మనకు ఆశీర్వాదం అంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి 3 గంటల వేళ ప్రార్థన సమయం అని అర్థం. ప్రార్థన సమయానికి దేవుని ఆలయానికి వెళుతున్నారు. ఎవరు? పేతురు, యోహాను. ఎవరు వాళ్ళు? దేవుని యొక్క అపోస్తులు అని అర్థం. ఆ సమయంలో ఈ భిక్షకుడు అక్కడ మరి భిక్షాటన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడంట. వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తుంటే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడంట. అప్పుడు పేతురు అతని వైపు చూశాడంట. చూచినప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు గాని మాకు కలిగినదే నీకు ఇస్తున్నావు అన్నాడు. పేతురు అతని వైపు చూచినప్పుడు అంట అతడు స్వస్థత నొందడానికి విశ్వాసం ఉందని అర్థమైంది. ఆ మాట చదువుదాం ఒకసారి. ఆ మనుష్యుడు మోసుకుని ఆ దేవాలయంలో భిక్షుడు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయ ద్వారంలో ఉంచుచూ వచ్చాయి. పేతురు యోహాను దేవాలయానికి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షముడుగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం వచ్చిన అతడు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమణను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగింది. వారికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన నామం ఎంత ప్రభావం కలిగిన నామం కదా. యేసుక్రీస్తు నామం ఎంత ప్రభావం కలిగిందంట. వెండి బంగారాలు లేవంట సేవకుల దగ్గర. ఏమి లేవమ్మా? మరి ఈ రోజున ఆఫ్ కోర్స్ మనకెందుకు లేవని, కానీ నిజమైన సేవకుల దగ్గర వెండి బంగారాలు ఉండవు. వాటి కోసం ఆశించరు, వాటిని సంపాదించుకోరు, వాటి మీద ధ్యాస ఉంచరు. అనుదిన ఆహారం చాలు, మాకు ఆరోగ్యం చాలు, చాలయా నీ సేవ చాలు, నీ పని ఇస్తే చాలు, నీ పనిలో మీ నామం హెచ్చించబడితే చాలు, మీరు మహిమ తెచ్చుకుంటే చాలు, నీ మహిమ కొరకు మేము జీవిస్తే చాలు, మాకు అనుదిన ఆహారం ఈ ఆరోగ్యం చాలయని కోరుకుంటాడు. ఆది అపోస్తలులందరూ అవే కోరుకున్నారు. వారు కరిగిపోయారు, వెలుగిచ్చారు. ఈ రోజున వెలుగులు ఇవ్వాలని చూస్తున్నారు, కరిగిపోకుండా ధనాన్ని సంపాదించుకుంటున్నారు. నిజమైన సేవకుని గ్రహించలేకపోతున్నారు ప్రజలు. ధనమున్న వారిని వెంబడిస్తున్నారు, ధనం ఉంటేనే విలువ ఇస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో. దైవజనులు అంటారు, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ ఏం కలిగి ఉన్నారు? నజరుడైన యేసుక్రీస్తు నామాన్ని మేము కలిగి ఉన్నాం. ఆ నామము మేము ఉచ్చరిస్తే చాలు స్వస్థతలు వస్తాయి. ఆ నామమే మాకు ధనం, ఆ నామమే మాకు బలం, ఆ నామమే ప్రభావం కలిగినటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామము మేము కలిగి ఉన్నాం అని చెప్పేసి ఆ నామమున లేచి నడవమన్నారంట. పిల్లల వెంటనే తన చీలమండలములు బలం నొందుకొని అతను దిగ్గున లేచి నడిచాడంట. మన దగ్గర యేసుక్రీస్తు నామము లేకనే, ప్రభావము కలిగిన నామము లేకనే మనం ఇలా ఉన్నాం. ఇంకా ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగట్లేదంటే నీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ, వెలగలిగిన వస్త్రాలు ఉన్నాయి కానీ, ధనధాన్యాలు ఉన్నాయి కానీ కదా, ఇండ్లు వాకిళ్ళు ఉన్నాయి కానీ ఇండ్లు వాకిళ్ళు లేవు, వాళ్ళకి ధనధాన్యాలు లేవు, బీరువాలు లేవు, బంగారం లేదు. అన్నిటికంటే మిన్నైనటువంటి సిరి సంపదలకు నిలయమైన యేసుక్రీస్తు నామం కలిగి, సర్వ సంపదలకు నిలయమైన, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యొక్క గుప్తములై ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. జ్ఞానమునకు మించిన ప్రేమ కలిగి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
ఆయన నామము ప్రభావము కలిగిన నామం అని ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు నామం ఎలాంటి నామం అంట? ప్రభావం కలిగిన నామం. ఆ నామములో శక్తి ఉంది. ఆ నామములో ఉన్నతమైన నామం, అన్ని నామముల కంటే పైన ఉన్న రక్షించే నామం. ఆ నామమునందే మానవాళికి విమోచన, రక్షణ, నరకం నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, ఆరని అగ్నిగుండం నుంచి విడిపించే నామం యేసుక్రీస్తు ప్రభు వారి నామం. కాబట్టి ఆ నామాన్ని అంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? 66 కీర్తనలు అంటాడు. ఆ నామం ఏం చేయాలంట మనం? 66 కీర్తన 66 కీర్తనలో మొదటి వచనంలోనే ఆయన నామ ప్రభావమును ఏం చేయాలంట? కీర్తించాలి. ఏం చేయాలంటమ్మా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఇన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఇంకా యేసు నామం గురించి అనేక పాటలు ఉన్నాయి. నీ నామమే స్తుతించెదా, నీ మహిమనే కీర్తించెదన్. అన్ని నామముల కంటే గొప్ప నామం. అనేక పాటలు ఉన్నాయి యేసుక్రీస్తు నామముల గురించి. నాకే అనేక పాటలు ఇచ్చాడు కూడా ప్రియమైన వాళ్ళ. కాబట్టి అంట ఆయన నామ ప్రభావం ఏం చేయాలంట? ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించాలి. ఎలాగా? అనేకులకు చెప్పాలి. యేసుక్రీస్తు నామంలో ప్రభావం ఉంది. యేసుక్రీస్తు నామం ప్రభావం కలిగిన నామం, శక్తి కలిగిన నామం, రక్షించే నామం, ఉన్నతమైన నామం, అన్ని ఈ లోకంలో ఉన్నటువంటి నామాలన్నిటికీ పైన నామం అని మనమంట. ఆ నామం అనుకున్నటువంటి ప్రభావం ఇలా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఇలాగా ఆయన నామమును ఉచ్చరించినప్పుడు కుంటివాడు కదా శక్తిని అందుకొని స్వస్థతను అందుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామం ప్రభావం కలిగిన ఆ నామాన్ని మనం అంట ఏం చేయాలంట? కలిగి ఉండాలంట. ఆ నామాన్ని ఉచ్చరించే ధైర్యం ఉండాలి. ఆ నామాన్ని ఉచ్చరించే బలం ఉండాలి. ఆ నామాన్ని ఉచ్చరించే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ నామాన్ని ఉచ్చరించే అధికారం ఆయన ఇవ్వాలి. అందరూ కూడా ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఆ దేలు పారిపోతాయా? పారిపో. ఒక దినానట